హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. నేను నైట్ వీడియో చేయలేకపోయా సారీ. ఓకేనా, ఈరోజు మార్నింగ్ చేస్తున్నా. ఓకేనా, మీకు ఒక 8:30 అంతలోపు వచ్చేసి వీడియో. ఓకేనా, సో అసలు మార్కెట్లో ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా, అసలు నేను ఏం జరిగిందంటే మార్కెట్లో వచ్చి నార్మల్గా బుల్లిష్ ట్రేడ్కి 3 పోయింది అనమాట. ఓకేనా, మార్కెట్ ఇక్కడ 4 అవర్స్ డిమాండ్ నుంచి మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఈరోజు ఏం జరగచ్చు చూద్దాం సింపుల్గా. ఓకేనా, మార్కెట్ అనేది ఇక్కడ ఇక్కడ సప్లైలో ఉందన్నమాట ప్రజెంట్. ఓకేనా, ఈ సప్లై నుంచి మార్కెట్ అనేది ఇక్కడ కిందికి రావడానికి ట్రై చేస్తారు అనమాట. ఓకేనా, కిందికి రావడానికి మన సింగిల్ యాక్షన్ చేస్తారని రారనమాట. ఓకేనా, ఇక మార్కెట్లో ఇలా చిన్న చిన్న లిక్విడిటీ ఫామ్ చేసుకుంటా. ఓకేనా, ఇలా తీసుకుంటూ వచ్చి ఇలా వస్తారనమాట. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ ఉండాల్సింది మార్కెట్ మనకి ప్రజెంట్ లేదు కాబట్టి. సో మార్కెట్లో ఇప్పుడు లిక్విడ్ అనేది లేదనమాట ప్రజెంట్. ఓకేనా, సో లిక్విడ్ క్రియేట్ చేస్తారనమాట. లిక్విడ్ క్రియేట్ చేసి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్లో ఇక్కడ నుంచి మనకి ఏమైనా ఒక చిన్న బుల్లిష్ మూమెంట్ ఇచ్చి ఇట్లా క్లోజ్ చేస్తారనమాట. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు దీన్నే ఇంకా నీకు డెప్ట్గా చెప్తున్నా. ఓకేనా, ఇంకా 1 మినిట్ మనం ఒక 30 మినిట్స్లోకి 50 మినిట్స్లోకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి, డిమాండ్లు ఉన్నాయి అనమాట. ఓకేనా, ఆ డిమాండ్లు మనం ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఫస్ట్ డిమాండ్ మనకి ఇది అనమాట. ఓకేనా, ఫస్ట్ డిమాండ్ ఇది మనకి. దాని తర్వాత మనకి సెకండ్ డిమాండ్ ఏదైనా అంటే ఇదనమాట. ఓకేనా, ఇదనమాట. ఇప్పుడు మార్కెట్లో మోస్ట్లీ ఏం జరగచ్చు అంటే మార్కెట్లో ఇక్కడ నుంచి స్లోగా డ్రాప్ అయితే వస్తారు అనమాట. ఓకేనా, ఇలా లిక్విడ్ ఫామ్ చేసుకుంటూ వచ్చి మార్కెట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న రియాక్షన్ ఇస్తారనమాట. ఓకేనా, ఇక్కడ చాలా మంది ఫేక్ అవుట్ అవుతారు అనమాట. ఎందుకంటే మార్కెట్లో రీటైలర్స్ వాళ్ళకి మైండ్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే, ఇది బ్రేక్ అయింది కదా, ఇది బ్రేక్ అవగానే సపోర్ట్ బ్రేక్ అయిపోయినసి అప్సైడ్ దిగింటారు అనమాట. ఓకేనా, మళ్ళీ రోజు రీటెస్ట్ చేయగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది రీటెస్ట్ చేసింది మార్కెట్, మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది అనేసి వాళ్ళు థింక్ చేస్తారు అనమాట. ఓకేనా, బట్ అగైన్ మార్కెట్ అనేది ఏం చేస్తుందంటే వీళ్ళు ఒక స్టాప్ లాస్ కూడా హంట్ చేసుకొని ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందన్నమాట. ఓకేనా, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచో లేకపోతే ఈ యొక్క డిమాండ్ నుంచో మనకి పోతే కొంచెం బాగుంటుంది అన్న మార్కెట్. మేబీ అలాగే జరుగుతుంది అనుకుంటున్నా. ఓకేనా, మేబీ అలా జరిగితే కొంచెం ట్రాప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి తీసుకెళ్ళి ఇలా బుల్లిష్లో క్లోజ్ చేసి వదిలేస్తారు. ఓకేనా, ఎందుకు బుల్లిష్లో క్లోజ్ చేసి వదిలేస్తారు బ్రో, ఇంకా కిందికి రావచ్చు కదా అంటే, మనం వీక్లీలో తీసుకున్నాం అనుకో, ఒక సినారీ ఉంది. ఈరోజు లాస్ట్ డే కదా వీక్లీలో మనకి మార్కెట్లో మనకు ఇది గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయిన దానికి మీనింగ్ ఏంటంటే మనకి ఇది ఓపెనింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా, ఈ ఓపెనింగ్ ప్రైస్ కిందకి వచ్చేసారు అనుకో మార్కెట్, మనకి ఈ క్యాండిల్ అనేది మనకి ఏమవుతుంది, రెడ్ క్యాండిల్గా ఫామ్ అయిపోతుంది. ఓకేనా, సో మార్కెట్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయిపోయిందంటే ఏమవుతుందంటే మళ్ళీ మనకి సినారీస్ ఏంది, ఇది బ్రేక్ వేసి నిలబడితేనే మార్కెట్లో అప్కమింగ్ డేస్లో మళ్ళీ పైకి తీసుకెళ్తారు అనేసి ఒక థింగ్ అనమాట. ఓకేనా, మోస్ట్లీ దీని కిందకైతే రారనమాట. ఓకేనా, మనం ఇక్కడ గీసాం కదా బీబీ అని చెప్పేసి, దాని కిందకైతే రారనమాట మార్కెట్. జస్ట్ ఇలా వచ్చినా కానీ ఇక్కడ దాకా వచ్చేసి ఈ డిమాండ్ నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఇలా క్లోజ్ చేసి వదిలేస్తారు. ఓకేనా, అప్పుడు మనకి బుల్లిష్లో క్లోజ్ అవుతుంది కాబట్టి అప్కమింగ్ వీక్లో కూడా పైకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక సినారియో. ఓకేనా, సో ఇది వచ్చి సిఆర్టీ మెథడ్ ప్రకారంగా మనకి అలా కంటిన్యూ చేస్తూ ఇక్కడ దాకా ఈ హై దాకా వెళ్తారు అనమాట. ఇక్కడనే ఈ బీఓ వస్తుంది కదా, అక్కడ తీసుకెళ్ళిపోతారు అనమాట. ఓకేనా, సో దానివల్ల మనకి మార్కెట్లో దీని కిందకి అయితే రారన్నమాట మోస్ట్లీ, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్లో ఉంది కాబట్టి మార్కెట్ దాని కిందకి అంత రారన్నమాట. ఓకేనా, సో ఇదన్నమాట ఈరోజు ప్లాన్. ఓకేనా, మోస్ట్లీ వచ్చి మీకు మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వస్తుంది ఇక్కడ దాకా. బట్ ఏదైనా ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే డౌన్ సైడ్ తీసుకోవచ్చు కానీ, బట్ మనకి మూమెంట్ అనేది అంత పెద్దగా ఉంటుందా అంటే డౌట్ అనమాట. ఎందుకంటే మీరు తీసుకోవాలనుకున్నా కానీ సపోజ్ ఇది కదా, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట ఇక్కడ. ఓకేనా, మనకి ఇది బ్రేక్ అయిన తర్వాత మీరు దిగచ్చు అనమాట. ఓకేనా, అక్కడ మళ్ళీ ఏమైనా సప్లైకి వస్తుందా లేదా చూసుకొని దిగాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా దిగకూడదు. యాక్చువల్లీ లిక్విడ్ కూడా లేదనమాట, డౌన్ సైడ్ కూడా. ఓకేనా, సపోజ్ ఇది మీరు దిగాలి అనుకుంటే ఇలా బ్రేక్ చేసి మార్కెట్లో ఇలా బ్రేక్ చేసి ఇలా కాసేపు ఏమైనా లిక్విడ్ ఫామ్ చేసింటే దాని తర్వాత మార్కెట్లో ఇక్కడ ఉంది కదా ఈ చిన్న సప్లై ఉంది కదా, ఈ సప్లై నుంచి మళ్ళీ డ్రాప్ అవుతుంది మార్కెట్. ఓకేనా, ఈ సప్లై ఉంది కదా, ఈ సప్లై నుంచి డ్రాప్ అవుతుంది. అప్పుడు ఇది మనం గీసుకోవచ్చు కిందకి, ఎందుకంటే మనకి ఇక్కడ లిక్విడిటీ ఉంది కాబట్టి మార్కెట్లో మూమెంట్స్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీరు డైరెక్ట్ తీసుకున్నారంటే మీకు ఏమి ఉండదు అనమాట, స్లోగానే వస్తుంది మార్కెట్. ఓకేనా, ఇలా స్టెప్ బై స్టెప్ ఇస్తే ఇక్కడ దాకా వస్తారు. ఓకేనా, సో ఇక్కడికి మనకి తీసుకున్న ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే దాదాపుగా ఇక్కడ నుంచి మనకి ఒక 200 పాయింట్స్ దాకా ఉంది. మంచి వస్తుంది మా ప్రియంలో అయితే. ఓకేనా, బట్ మనకి మోస్ట్లీ ఇలా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా,
సో, ఈ ఈ ఐ మీన్ ఎక్స్‌ట్రీమ్‌కైతే మనకి ఇక్కడ కిందకైతే రారనమాట. ఓకేనా. మోస్ట్‌లీ ఇక్కడ నుంచి మనకి పై వెళ్ళాలని చూస్తారనమాట. ఓకేనా. ప్రెజెంట్ ఉన్న డిమాండ్స్ అయితే ఇవి. ఇంక అలాగే సపోజ్ ఇంకేమైనా పైకెళ్ళిపోయారంటే ఇంకేమైనా ఇక్కడేమైనా డిమాండ్స్ ఏదైనా ఫార్మ్ చేసుకొని చూసుకోవాలి ఇంక మనం. ఓకేనా. ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్‌లో ఉంది కదా! చెప్పలేం ఇలా కూడా పైకెళ్ళిపోవచ్చనమాట. అలా సింపుల్‌గా ఇలా నేను జరిగినట్టు కూడా వెళ్ళిపోవచ్చనమాట. ఓకేనా. సో, మోస్ట్‌లీ మనకొచ్చి ఐ మీన్ ఈ బీఓఎస్‌కి ఉంది కదా! ఈ బీఓఎస్‌కి నెక్స్ట్ వీక్ అంతా నెక్స్ట్ వీక్ ఒక 3, 4 డేస్‌లో వెళ్ళిపోతారనమాట ఇదంతా. ఓకేనా. ఇదంతా మొత్తం వెళ్ళిపోతారనమాట ఇదంతా. సరే చూద్దాం. ఓకేనా. ఇది టాపిక్ ఈరోజైతే. ఓకేనా. ఇంకా మన డెప్త్‌గా మీకు ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఓకేనా. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకేనా. క్లాస్‌లో మీకు మొత్తం టీచ్ చేస్తాను ఎలా ఏంటనేది. ఓకేనా. నీకు ప్రాపర్‌గా మీకు అర్థమవుతది. ఓకేనా. మనము నార్మల్ పీపుల్స్‌లాగా ఆలోచించకూడదు. ఓకేనా. కొంచెం ఎక్స్ట్రార్డినరీగా ఆలోచిస్తేనే మనం ఇక్కడ మనకి మొత్తం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఓకేనా. సో, ఓకే బాయ్స్. ఓకే. థాంక్ యూ.